లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులకు హాని కలిగించే 4 వ్యతిరేక కార్మిక లేబర్ కోడ్లను కార్మికులకు హాని కలిగించే 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను జిందాబాద్ సిఐటియు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సరే కామ్రేడ్, ఈరోజు అందరికీ తెలుసు, మీరు ఈరోజు టీవీలలో పేపర్లో చూస్తే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కార్మిక లేబర్ కోడ్లు అమల్లోకి ఈరోజు వస్తూ ఉన్నాయి. దాదాపు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రావద్దు, పాత కార్మిక చట్టాలు ఉండాలి అని చెప్పేసి పోయిన సంవత్సరం సమ్మె నిర్వహించాం, కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వము మొన్న పోయిన సంవత్సరం నవంబర్ 21వ తారీఖు నుంచి కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్ల అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి మొత్తం రూల్స్ మొత్తం ఫ్రేమ్ అయిపోయి కొత్త కార్మిక లేబర్ కోడ్లు అమల్లోకి వస్తూ ఉన్నాయి. కొత్త కార్మిక లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మొట్టమొదట పోయేది మన యొక్క 10 గంటలు గుర్తు పెట్టుకోవాలి. రెండోది, ఈరోజు యూనియన్లకే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి యూనియన్లు పెట్టుకోకుండా, అడగకుండా, కొట్లాడకుండా, సమ్మెలు చేయకుండా అనేక రకాల కార్మిక వ్యతిరేక విధానాలు ఆ లేబర్ కోడ్లో ఉన్నాయి. అందుకే ఈరోజు మన పెప్పెన్ఆర్ కార్మిక సంఘం తరఫున, మన యూనియన్ తరఫున ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్గా నిర్వహించాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నిర్వహించింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ముగిస్తా ఉన్నాం.